వెల్కమ్ టు అవర్ ఛానల్. అభిమానులకల్లా నందమూరి అభిమానులు వేరు అంటారు. బికాస్ ఆ బేస్ కానీ ఆ యాక్షన్లో ఉన్నటువంటి ఆ రక్తంలో ఉన్న ఇదో తెలియదు కానీ నందమూరి అభిమానులు ఎప్పుడు కూడా ఉత్సాహంతో ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తూ ఉంటారు. నందమూరి సినిమా అంటే ఆ రోజు పండగ జాతర అన్న తీరులో కూడా అంతటి అభిమానులు ఉన్నారా అంటే కూడా ఎస్ అనే చెప్పుకోవాలి. అయితే నందమూరి తారక రామారావు గారు ఎవరైతే ఎన్టీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్తో వెనక తిరిగి చూడకుండా ముందుకు దూసుకుపోతూ ఉన్నాడు. చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. గ్యాప్ తీసుకున్నా కూడా ప్రతి చిత్రానికి కూడా ఒక అద్భుతమైన నటనతో గతంలో చూసిన ఆర్ఆర్ఆర్ కూడా మనం చూసాం. అండ్ రాబోతున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నటువంటి చిత్రం కూడా చాలా బిజీగా షెడ్యూల్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఎన్టీఆర్ గారు రీసెంట్గా చేసినటువంటి ఒక ట్వీట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వైరల్గా మారుతుంది. సో ఎన్టీఆర్ గారు ట్వీట్ చేయటం అంటే అభిమానులు ఏంటా అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతృతగా చూస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గారు ఏం చేశారంటే మూవీ అప్డేటా లేకపోతే ఏదైనా సంబంధించి ప్రత్యేకంగా పర్సనల్ ఏదైనా షేర్ చేస్తున్నారా, గుడ్ న్యూస్ అని. నందమూరి అభిమానుల్లో ఎప్పుడు కూడా ఆ ఫ్యాన్స్లో ఉన్నటువంటి ఇది అత్యంత దగ్గరగా ఉంటుంది. ఎన్టీఆర్ గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు రీసెంట్గా వైరల్గా అవుతుంది. గతంలో వచ్చినటువంటి సంక్రాంతి బరిలో లేకపోతే సంక్రాంతి కన్నా ముందు అనుకోవచ్చు, సంక్రాంతి నెల లేకపోతే గత నెలలో వచ్చినటువంటి దండోరా మూవీకి సంబంధించి దండోరా మూవీ ప్రతి ఒక్కరికి తెలుసు. సినిమా కన్నా కూడా సినిమాలో నటించిన నటీనటుల పైన వచ్చినటువంటి వార్తలే వైరల్గా ఉన్నాయి. సో శివాజీ గారు ఏవైతే మాటలు మాట్లాడారో దానిపైనటువంటి మాట్లాడిన తోటి నటీనటులు అనుకోవచ్చు, బుల్లితెర నటీనటులు అనుకోవచ్చు, ఏదైతే మాట్లాడారో చాలా వైరల్గా మారాయి. ఈ విషయానికి ఎందుకు లింక్ పెట్టాను అంటే మూవీ ఈవెంట్లో మాట్లాడినటువంటి శివాజీ గారు ఏ మూవీ అని చూసుకుంటే దండోరా మూవీకి సంబంధించి చాలామంది చాలా విమర్శలు చేశారు. దండోరా మూవీ ఈవెంట్లో వైరల్ అవ్వడానికి ఇది ఒక టెక్నిక్గా వాడుతున్నారు అని. కానీ అది తర్వాత రోజుల్లో చాలా విపరీతమైనటువంటి అర్థాలు పెడార్థాలు తీసే విధంగా కూడా మారిపోయింది. వెరసి చాలామంది నటీనటులు తోటి యాక్టర్సు లేకపోతే అన్వేష్ లాంటి వ్యక్తులు కూడా కంప్లీట్గా దానిలో ఇన్వాల్వ్ అయిపోయి చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారేలా తయారు చేశారంటే కూడా మన కళ్ళ ముందే చూసాం ఎంత వైరల్ అయిందో. ఇదంతా కూడా దేనికోసం అని అనుకుంటే మేబీ మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక ఎత్తు ప్రతిసారి కొత్తదనం కోసం ప్రమోషన్లు కూడా అలాగే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సో ప్రమోషన్ ముందుకెళ్ళింది కానీ సినిమా కూడా అట్లనే ఉందంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు చేసిన ట్వీట్ వైరల్ అవ్వడానికి కారణం కూడా అదే. బికాజ్ దానిలో వర్క్ చేసినటువంటి శివాజీ గారు, నవదీప్, అలాగే బిందు మాధవి అండ్ మన గీతామాధురి గారి హస్బెండ్ నందు. సో వీరు నలుగురు కూడా ఆ సినిమాలో ఉన్నారు. సో మొదటి నుంచి కూడా ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉండి చాలా ముందుకు తీసుకెళ్లారని చెప్పాలి. కానీ టైం బ్యాడ్ అనుకోవాలో లేకపోతే మనం అనుకుంటాం కదా నిత్యం ఎవరి ముఖం చూశాను రా పొద్దున్నే అని. సినిమాలో సత్తా ఉన్నా కూడా ఒక్కొక్కసారి నటీనటులు మాట్లాడే మాటలు వైరల్ అవ్వడం వల్ల మంచిగా తీసుకున్నా చెడ్డగా తీసుకున్నా కూడా అది రిఫ్లెక్షన్ అనేది సినిమా పైన పడుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఎన్టీఆర్ గారు చేసిన కమెంట్స్ వైరల్ అవ్వడానికి కారణం ఏమిటంటే దండోరా సినిమా చూసి చాలా అద్భుతంగా ఉందంటూ కూడా ఎప్పుడు చెప్పారు ఎన్టీఆర్ గారు. ఆయన సినిమా షూటింగ్లో మనందరికీ తెలుసు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా అండ్ రుక్మిణి వసంత్ గారు హీరోయిన్ అండ్ చాలా చాలా బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ గారు. ఇంత బిజీలో కూడా వచ్చే సినిమా గురించే మాట్లాడుకుందాం. ఏదైతే మూవీ వస్తుందో మన హోమ్ బలే కేజీఎఫ్ లాంటి అద్భుతమైనటువంటి రికార్డులు తిరగ రాసి కలెక్షన్ను కొల్లగొట్టినటువంటి సినిమా, అలాంటి బ్యానర్లో వస్తున్నట్టు హోమ్ బలే నిర్మాణ సంస్థ ఆ హిట్ల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆ సినిమా ఒప్పుకోవటం ఆ నిర్మాణ సంస్థలో ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాకి సంబంధించి చాలా బిజీ అంటే ఎంత బిజీ అంటే అంత బిజీగా ఉన్నారు. తెలుసు కదా ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు నట సార్వభౌముడు. ఎస్ చెప్పుకున్న తప్పలేదు. బికాస్ ఆయన నటన ఏంటో ప్రతి ఒక్కరూ చూసాం. పౌరాణిక డైలాగులు చెప్పాలన్నా ఆయన తర్వాతే, యాక్షన్లో కానీ డ్యాన్స్లో కానీ ప్రతి విషయంలోని కూడా ఎన్టీఆర్ గారు ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఈ రీజన్స్ వల్లే కదా అభిమానులు కూడా రోజు రోజుకి విపరీతంగా అభిమానాన్ని పెంచుకుంటూ పోతూ ఉన్నారు. సో ఇంత బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు రీసెంట్గా దండోరా సినిమా చూసి
దానిలో నటించినటువంటి నటీనటుల్ని, చిత్ర బృందాన్ని, సహాయకులు ఎవరైతే ఇంత అద్భుతమైన చిత్రాన్ని తీసి ఇంత ముందుకు తీసుకెళ్ళినటువంటి నేనే ఆశ్చర్యపోయా, నన్నే ఆలోచింప చేసేలా చేసింది అంటూ కూడా ఎన్టీఆర్ గారు చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారుతుంది. సో ఆయన ట్వీట్ చేయటం అంటే మామూలుగా ఉండదుగా, ఎందుకంటే ప్రేక్షకులు ఒకళ్ళో ఇద్దరైతే పర్లే, ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అంటే సముద్రం. అంతమంది కూడా ఏంటి దండోరా చూసారా అంటే మళ్ళీ దండోరా తెరపైకి వస్తుందా, లేకపోతే మళ్ళీ థియేటర్లో లేకపోతే ఓటీటీలో ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరు చూసేలా ఉంది. బికాజ్ ఎన్టీఆర్ గారు కొంచెం ఊతం ఇచ్చారని చెప్పుకోవాలి. సో వెరసి ఇప్పుడు ఆ ఏవైతే కమెంట్స్ చేశారో ఎన్టీఆర్ గారు ఇప్పుడు అదే వైరల్గా మారుతుంది. సో దండోరా సినిమా గురించి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఏంటి ఎన్టీఆర్ గారు ఇంత స్పెషల్గా దండోరా మూవీ గురించి చెప్తున్నారు అంటే ప్రతి ఒక్కరు ఏంటి మూవీ గురించి తెలుసుకోవాలని, లేకపోతే మూవీలో ఏముంది కంటెంట్ అంత స్పెషల్గా ఈయన ఎందుకు చెప్తున్నారనే ఈ అన్వేషణలో పడ్డారని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అదే వైరల్గా మారింది. సో అభిమానులు కూడా అదే వేటలో పడ్డారు ఇప్పుడు. అండ్ ఎన్టీఆర్ గారు మూవీ అప్డేట్స్ కోసం కూడా ప్రేక్షకులు అలాగే వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం ఇంకేమైనా అప్డేట్స్ వస్తాయేమో. లెట్స్ వాచ్ అండ్ సీ.